2 సమూయేలు 5వ అధ్యాయము 17 వచనం నుండి 21వ వచనము వరకు మరి మనము చదవబోతున్నాం. జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించగా దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పే రాజ్యమను పేరు పెట్టెను. సో ఇక్కడ ఏమైంది అని మనం చూడబోతున్నాం. ఇంకా చూడండి, ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు నచ్చని ఒక క్రౌడ్ ఉన్నారు. ఎవరు తెలుసా? ఫిలిస్తీయులు. సో వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే దావీదు మీద చూపుపోయింది. ఎందుకు చూపుపోయిందంటే ఆయన అప్పుడే రాజుగా ఆయన స్థాపించబడ్డాడు, లేకుంటే రాజుగా ఆయనకు అభిషేకం ఇచ్చారన్నమాట. అంటే సౌలు రాజు మరణించిన తర్వాత దావీదుని రాజుగా ఇజ్రాయేల్ ప్రజలకి వారు చేస్తున్నారు. మరి చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ఏముంటుందో తెలుసా? ఎప్పుడు ఒక వ్యక్తి బలహీనంగా ఉంటాడో ఏం చేయాలనుకుంటారు? కింద పడేయాలని చూస్తారు కదండి. సో మీరు కూడా గమనించండి, మీరు ఎప్పుడంతా మీరు వీక్ అవుతారో, ఎప్పుడంతా మీకు బలం ఉండదో, ఎప్పుడంతా మీకు ధనం ఉండదో ఏం చేస్తారు తెలుసా? ప్రజలు ఎప్పుడు మీరు స్థిరంగా మీరు నిలబడలేరని అనుకుంటారో కింద పడేయాలని చూస్తారు. ఇక్కడ కూడా ఫిలిస్తీయులు అంటే ఫిలిస్టియన్స్ వారు ఏం చేశారంటే దావీదుని కింద పడేయాలని చెప్పేసి వారు అనుకున్నారు. మరి అనుకున్నప్పుడు ఈ 3 విషయాలు ఇక్కడ అయింది. మనం చదివిన ఈ 3 వర్సెస్లో మనము 3 థింగ్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే 3 విషయాలు ఇక్కడ మనము నేర్చుకోబోతున్నాం. మరి ఇది తెలిసిన వెంటనే దావీదు ఆయన ఏం చేస్తున్నాడంటే ఎక్కడనో వెళ్తున్నాడు, ఆయన దాక్కుంటున్నాడు. కానీ దాక్కున్న తర్వాత ఏమైంది అనేది చాలా చాలా ముఖ్యము. ఇంకో చూడండి, మన జీవితంలో కూడా ఏమవుతుందంటే when something that is more superior to us, whenever something that is more powerful than us comes against us, we go into hiding. అంటే మనకన్నా బలము కలిగింది, మనము కన్నా శక్తి కలిగింది, మనకన్నా మన స్టాండర్డ్ కన్నా ఎక్కువ ఉన్నది ఏదైనా మనకు ఎదురుగా వస్తే ఏం చేస్తాం? మనము కూడా హైడింగ్కి మనం వెళ్ళిపోతాం. అంటే దాక్కుంటాం, లేకుంటే ఏం చేయాలో తెలియని స్థితిలో మనం కూడా ఉంటాం. ఇక్కడ కూడా దావీదు అదే చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని వ్యాధులు మన జీవితంలో వస్తాయి. ఎలాంటి వ్యాధులు వస్తాయి తెలుసా? డాక్టర్స్ కూడా చెయ్యి వదిలిపెట్టిన స్థితిలో కూడా మనం ఉండి ఉండవచ్చు కదా. కొన్నిసార్లు మన ఆర్థిక స్థితి అవ్వచ్చు. అంటే ఆర్థిక స్థితిలో మనము మనం రికవర్ అవ్వకపోతే ఎక్కడనో వెళ్ళి దాక్కున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. మరి అలాగే కొన్నిసార్లు మనము ఎన్నో ట్రై చేస్తాం, కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతాం. ఏం చేస్తామంటే వెళ్ళి దాక్కుంటాం. అదే దావీదు కూడా ఆయన ఇక్కడ చేశాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇంకో చూడండి, 2 సినారియోస్ ఇక్కడ చేయొచ్చు. ఒకటి దాగి ఉండొచ్చు, రెండో ఆప్షన్ ఏం తెలుసా? దాన్ని ఎదిరించవచ్చు. అందరు చెప్దామా? 2 ఛాన్సెస్ ఉంటుంది ఒక మనిషికి. ఒకటేం తెలుసా? దాగే ఉండటం. రెండోది ఏం తెలుసా? మనము దాన్ని అటాక్ చేయటం. ఎప్పుడు ఒక మనిషి దాగే ఉంటాడో ఆయన జీవితంలో ఆయన పైకి వెళ్ళడు, లేకుంటే పెద్ద పెద్ద కార్యాలు ఆయన చేయలేడు, లేకుంటే అదే స్థితిలో ఆయన ఉండిపోతాడు. ఏ మనిషి తెలుసా అదే స్థితిలో ఉంటాడు?
ఇట్స్ ఎ డెడ్ మ్యాన్ కదా. అంటే ఒక చచ్చిపోయిన ఒక మనిషి మాత్రమే అదే స్థితిలో ఉంటాడు కదా. అంటే తిరిగి ఆయన ఏం చేయలేడు, నడవలేడు, ఏం చేయలేడు, అలాంటి పరిస్థితులు ఆయన ఉంటాడు. కానీ ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఇంకో యాంగిల్ ఏం తెలుసా? వట్టిగా దాగి ఉండటము కాదు, దాన్ని ఎలా ఎదిరించి బయటికి రావాలి అని తెలుసుకోవటం. హల్లెలూయా. కానీ ప్రభు వీటి రెండిట్లో ఆయన ఏం ఆశపడుతుందో తెలుసా? మనిషి దగ్గర దాగి ఉండటం ప్రభు ఆశపడట్లే, మనము జయము పొందుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? ఈ 3 వచనాల్లో ప్రభు మనము దాగి ఉండటానికి ఆయన ఆశపడట్లే, మనము జయము పొందుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మన ఆర్థిక స్థితిని మనం జయించడానికి ఆయన ఆశపడుతున్నాడు. మన కుటుంబ పరిస్థితులను మనం జయించడానికి ఆయన ఆశపడుతున్నాడు. మనకు ఏ వ్యాధి ఉన్నా మనము దాన్ని జయించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన బిజినెస్ ఎదగాలని ప్రభు ఆశపడుతున్నాడు. లేకుంటే మనం చేసే మినిస్ట్రీ కావచ్చు, మనం చేసే ఏ ఒక్క పని అవ్వచ్చు, మీరు ఒక జాబ్ చేసిన, ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా ఉన్న, ఒక హోమ్ మేకర్గా ఉన్నా కూడా ప్రభు ఆయన ఏం ఆశపడుతున్నాడు అంటే మీరు ఎదగాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా గమనించారా? రాజు అయిన వెంటనే ఎవడో ఒకడు వచ్చి మనల్ని పొడిచి చంపేస్తే ఏమవుద్ది? అన్ని సంవత్సరాలు దావీదు ఆయన కష్టపడ్డాడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు, వెళ్ళి దాక్కున్నాడంట. ఎక్కడ? ఇంటూ అ స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పేసి రాయబడి ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. స్ట్రాంగ్ హోల్డ్ ఎప్పుడు అంటాం తెలుసా? వెన్ సంథింగ్ దట్ ఈస్ మోర్ స్ట్రాంగర్ దెన్ అస్. అంటే మనకన్నా శక్తి కలిగింది ఏదో మనల్ని పట్టుకుంది, అదే స్ట్రాంగ్ హోల్డ్ అని అంటాం. ఇక్కడ కూడా దావీదు ఆయన ఏం చేస్తాడంటే అక్కడెళ్ళి ఆయన దాక్కున్నాడంట. అంటే ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని మనకు తెలియచేస్తున్నాడంటే మీరు అదే స్థితిలో ఉండటానికే ప్రభు ఆశపడట్లే, మీరు ఎదగాలి, మీరు స్వస్థత పొందుకోవాలి, మీరు మీ విడుదల నుండి విడుదలకు వెళ్ళాలి, మీరు అభివృద్ధి నుంచి అభివృద్ధికి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను కొన్ని రోజులుగా నేను ప్రార్థిస్తున్నాను అన్నమాట, ప్రభువా ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇక్కడ గిఫ్ట్ ఆఫ్ జీసస్లో అని చెప్పేసి. వెంటనే ప్రభు నాకు ఒక చిన్న ఆలోచన ఇచ్చాడు. ప్రభు మనకు కృపణిస్తే ఇంకా 1 or 2 monthsలో చిన్నపిల్లలకు సండే స్కూల్ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రైజ్ అవ్వటానికి ప్రభు దగ్గర అడుగుతున్నా. అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడంటే చిన్నపిల్లలకు సండే స్కూల్, యూత్ పిల్లలకు అంటే టీనేజ్లో ఉన్న వారికి ఒక యూత్ క్యాంప్ లాగా వారికి, మరి అలాగే ఉమెన్స్ మీటింగ్, మెన్స్ మీటింగ్, అలా చాలా చాలా విషయాల్లో ఇంకా పైకి వెళ్ళాలని చెప్పేసి ప్రభు ఒకరోజు నాతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నా అంటే ఒక్క మనిషి అదే స్థితిలో ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో మొదట మనం ఏం నేర్చుకున్నామంటే ప్రభు మనకు విడుదల దొరకాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.